బాక్సాఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో కమిటీ కుర్రోళ్ళు అనే సినిమా ఒకటి. చిన్న సినిమానే అయినా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత 90s కిడ్స్ ను బాగా నచ్చే కాన్సెప్ట్ తోనే తెరకెక్కినట్లు అనిపించక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా పర్వాలేదనిపించే విధంగా మెప్పించిందని చెప్పవచ్చు ఓవరాల్ గా. మొత్తం మీద కథ పాయింట్ కు వస్తే ఊర్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి హ్యాపీగా ఉంటారు. కానీ అనుకోకుండా జరిగిన ఒక గొడవ వలన స్నేహితులు విడిపోతారు. తిరిగి 12 ఏళ్ల తర్వాత అందరూ ఊరికి తిరిగి వస్తారు. ఊరికి వచ్చిన విడిపోయిన స్నేహితులు తిరిగి కలిశారా లేదా, అసలు విడిపోవడానికి కారణం ఏంటి అనేది మొత్తం మీద సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కథ పాయింట్ చాలా నార్మల్ గానే ఉన్నా కూడా 90s కిడ్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో ఆకట్టుకున్న కమిటీ కుర్రోలు సినిమా ఫస్ట్ హాఫ్ వరకు కామెడీ అలాగే ఫ్రెండ్షిప్ సీన్స్ తో మెప్పించగా ఇంటర్వెల్ ఎపిసోడ్ కూడా బాగానే ఆకట్టుకుంది. ఇక సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఎమోషనల్ సీన్స్ కొంచెం డ్రాగ్ అయినట్లు అనిపించగా అక్కడక్కడ స్లో అయిన ఫీలింగ్ కూడా కలిగినా కానీ ఓవరాల్ గా సినిమా ఎండ్ అయిన తర్వాత ఆడియన్స్ థియేటర్ నుండి బయటికి వస్తూ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే బయటికి రావడం ఖాయం. ప్రెజెంట్ జనరేషన్ యూత్ కన్నా కూడా 90s కిడ్స్ కి ఈ సినిమా ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లు సోషల్ మీడియా లేని టైంలో పెద్ద అయిన యూత్ కి కనెక్ట్ అయ్యే సన్నివేశాలు సినిమాలో బాగానే మెప్పించగా ఆ కనెక్షన్ తో పాటు రిజర్వేషన్స్ లాంటి సెన్సిటివ్ పాయింట్ ను డైరెక్టర్ బాగానే డైరెక్ట్ చేసి డీల్ చేశాడు. సినిమాలో అప్ అండ్ డౌన్స్ ఉన్న కథ పాయింట్ నార్మల్ గానే అనిపించినా కూడా పల్లెటూరి నేపథ్యం, ఫ్రెష్ ఫేసెస్, గుడ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్న కమిటీ కుర్రోలు సినిమా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైం కి బాగానే ఉంది అనిపించే విధంగా ఆకట్టుకుంది. సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకోవడంతో ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ కి వెళ్లే ఆడియన్స్ ని చాలా వరకు ఎంటర్టైన్ చేసి ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే థియేటర్ బయటికి రప్పిస్తుంది ఈ సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.